సైకలాజికల్ గేమ్. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సైకోలతో అయిపోయింది. ఇది గత 5 ఏళ్ల నుండి చేసిన ప్రచారం జగన్ దిగడానికి, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైంది. అంటే పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో అదే మాట పదే పదే అంటుంటే పబ్లిక్లోకి అది ఇంజెస్ట్ అయ్యింది. దాంతో అది డబ్బులు తీసుకున్న వాళ్ళు, సంక్షేమాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, ప్రశాంతంగానే ఉన్నటువంటి వాళ్ళే ఆ ఫీలింగ్తో ఏదో విధ్వంసం జరిగిపోతుంది అన్నటువంటి చేశారు. అదే ఇప్పుడు అంటే మైండ్ గేమ్ ఎట్లా నడపాలి అన్నటువంటి కాన్సెప్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు అన్నట్టు నడపాలి, చెడ్డోడంటే చెడ్డోడు నడపాలి. మోడీ మంచోడంటే మంచోడు అన్నట్టు నడపాలి, చెడ్డోడంటే చెడ్డోడు అన్నట్టు నడపాలి. ఈ మైండ్ గేమ్ నడపడం అనేటటువంటి ఒక అద్భుతమైన స్ట్రాటజీ. పేపర్లు, టీవీలు, రచ్చబండల దగ్గర మాట్లాడుకునేటప్పుడు, టీ స్టాల్స్ దగ్గర మాట్లాడుకునేటప్పుడు, అట్లాగే సోషల్ మీడియా అన్ని చోట్ల మనకి తెలిసినా కూడా అసలు అంశాన్ని పక్కన పెట్టేసి ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్, ఇట్లాగా అంటా ఉంటుంటే సైకలాజికల్గా అదేదో కుక్క మేక కథ ఉంది కదా, అదే నడుస్తుంది అనమాట. ఇప్పుడు తాజాగా సూపర్ 6లో ఇప్పటికే 85% అమలు చేసేశారు. ఇది మంత్రి గారు పార్థసారథి గారు చెప్తుంది. 85% అంటే ఏంటో నాకు అర్థం కాలే. 85% అంటే 85% పథకాలైన సూపర్ 6లో ఏమేంటది? ఒకటి దీపం పథకం, అది అమలు చేస్తున్నారు, గుడ్. రెండోది ఇప్పుడు తల్లికి వందనం ఇప్పుడు బిగిన్ చేశారు, వెరీ గుడ్. ఇకపోతే ఆరోగ్య ఇది అన్నదాత సుఖీభావ ఇంకా చేయలేదు, చేస్తామంటున్నారు, గుడ్. కానీ అది ఇంకా బిగిన్ కూడా చేయలే. ప్రస్తుతానికి ఈ 2 అయినాయి, 6లో 2 అయినాయి, కానీ ఇంకా 4 ఉన్నాయి. ఆ 4లో అన్నదాత సుఖీభావ ఒకటి, నిరుద్యోగులకి పెన్షన్ ఒకటి, అట్లాగే ఫ్రీ బస్సు ఒకటి, తర్వాత ప్రతి మహిళకి 1500, ప్రతి మహిళకి 1500 రూపాయలు నెల నెల అన్నటువంటిది అసలు ఆలోచనే చేయలేదు. నిరుద్యోగ వృత్తి అన్నది ఆలోచనే చేయలేదు. మరి అవి 2 కాకుండా ఇప్పుడు ఏంటి? దీపము, అట్లాగే ఈ తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, బస్సు, ఈ 4 చేస్తే 80 అయినట్టు అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది. పోనీ ఇది అప్పటికి 80 కాదు, 6లో 4 చేసినట్టు అవుతుంది. అప్పటికి కూడా దాదాపుగా ఆ 2 అత్యంత ముఖ్యమైనటువంటి. లేదు, ఇక ఇట్లాగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారనమాట. అయిపోయింది 85% ఏకంగా అన్నటువంటి.